ఈరోజు మన వీడియోలో ఏపీ టెట్ జూన్ 2026కి సంబంధించి అప్లికేషన్ సబ్మిట్ చేసే విధానాన్ని పూర్తిగా తెలుసుకుందాం. మనం అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మన యొక్క వెబ్ పేజ్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దానిపై క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా హోమ్ పేజ్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే టాప్ రైట్ కార్నర్లో డిపార్ట్మెంట్ లాగిన్, క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుంది. మనకి ఇక్కడ ఈ క్యాండిడేట్ లాగిన్పై మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ లేదా ఆల్రెడీ రిజిస్టర్ అయిన వ్యక్తులు, అంటే గతంలో టెట్ రాసి మళ్ళీ ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ కోసం కానీ లేకపోతే వేరే సబ్జెక్ట్ రాయటం కోసం కానీ మళ్ళా చేయాలనుకునే వాళ్ళు క్యాండిడేట్ లాగిన్లో గత క్రెడెన్షియల్స్ ఉపయోగించి లాగిన్ అవ్వచ్చు. లేదు ఇదే ఫస్ట్ టైం, ఇంతకుముందు ఎప్పుడు రాయని వాళ్ళు అయితే మాత్రం న్యూ రిజిస్ట్రేషన్ చేయాలి. అయితే వీడియో చివరిలో నేను మీకు ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు ఏ విధంగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలో తెలియజేస్తాను. అదేవిధంగా కొత్తగా రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో ముందుగా మనం చూద్దాం. దానికి గాను మనం ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్పై మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ అడిగి క్యాప్చా అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఇచ్చి క్యాప్చా ఇచ్చి సబ్మిట్ చేసినట్టయితే న్యూ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ 4 చెక్ బాక్సులు ఉంటాయి. ఇక్కడ ఈ 4 కూడా చదివి మీరు చెక్ చేసి ప్రొసీడ్పై మనం క్లిక్ చేయాలి. ఈ 4 చెక్ బాక్స్లు ఏంటి అంటే అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్ టు రీడ్ నోటిఫికేషన్ కేర్ఫుల్లీ, అలాగే ఏమైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మనం అఫీషియల్ నోటిఫికేషన్ పూర్తిగా చదవాలని, అలాగే మొత్తం ఇన్ఫర్మేషన్ బుక్లెట్ అంతా కూడా చదివి నేను ముందుకెళ్తున్నాను అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవి. దీనిపై ప్రొసీడ్పై మనం క్లిక్ చేసినట్టయితే రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఇక్కడ మనకి మొదట పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ దాంట్లో మొదటిది ఆధార్ నెంబర్, అలాగే మొబైల్ నెంబర్, అలాగే మీ యొక్క పూర్తి పేరు సర్నేమ్ తోటి ఇవ్వాలి, పూర్తి సర్నేమ్ తోటి ఇవ్వాలి, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండర్, మ్యారిటల్ స్టేటస్, మ్యారీడా అన్మ్యారీడా, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ క్యాస్ట్ పై మనం క్లిక్ చేసినట్టయితే మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వారైతే ఆ కేటగిరీని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు కేటగిరీ సెలెక్ట్ చేసినట్టయితే ఇక్కడ సబ్ కాస్ట్ ఆ కేటగిరీకి సంబంధించి కూడా ఓపెన్ అవుతుంది. అందుచేత మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీని మీరు ఓపెన్ చేసుకోండి. ఆ తర్వాత ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ ఈడబ్ల్యూఎస్, ఎస్ ఆర్ నో. ఒకవేళ ఓసీ అయితే కనుక ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అయితే కనుక ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. అయితే ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్ అయితే కనుక మీకు లెంగ్త్ ఆఫ్ ది సర్వీస్ అడుగుతుంది. మనకి ఆ లెంగ్త్ ఆఫ్ ది సర్వీస్ ఇవ్వండి. నో అయితే నో పెట్టండి. తర్వాత ఇఫ్ డిఫరెంట్లీ ఎబుల్డ్ పిహెచ్ అయితే కనుక ఎస్ పెడితే కనుక ఈ 4 కేటగిరీస్ ఇక్కడ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. వీటిలో ఏది మీకు రిలవెంట్ అయితే కనుక దానిపై ఆ చెక్ బాక్స్ పై మీరు క్లిక్ చేయండి. అయితే ఇక్కడ ఇంకొకటి చూడండి, వెదర్ స్క్రైబ్ రిక్వైర్డ్, ఎస్ ఆర్ నో. ఎస్ అయితే కనుక మనం ఎస్ అని పెట్టాలి, లేకపోతే నో అయితే కనుక నో పెట్టాలి. డిఫరెంట్లీ ఎబుల్డ్ కాకపోతే నో పై పెట్టి ముందుకు వెళ్ళండి. ఇక వచ్చేటప్పటికి కమ్యూనికేషన్ డీటెయిల్స్, డూ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఎస్ ఆర్ నో. ఎస్ అయితే ఎస్ పెట్టండి. డిస్ట్రిక్ట్, మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు అయితే ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేయండి. ఈ విధంగా మొత్తం సెలెక్ట్ చేసి మీ యొక్క డోర్ నెంబర్, అలాగే మీకు ల్యాండ్ మార్క్ కానీ ల్యాండ్ మార్క్ ఉంటే ల్యాండ్ మార్క్, అలాగే మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి సెలెక్ట్ చేయండి. ఈమెయిల్ ఐడి ఇచ్చి ముందుకెళ్ళండి. ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ ఇచ్చి జనరేట్ ఓటీపీపై మనం క్లిక్ చేసినట్టయితే మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అని మనకి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. మనం సెండ్ ఓటీపీ పై మనం క్లిక్ చేసినట్టయితే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి మీ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ సెండ్ చేయడం జరుగుతుంది. మొబైల్ నెంబర్కి మీ యొక్క యూజర్ ఐడి, అలాగే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మీ యొక్క పాస్వర్డ్ పంపించడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి క్లిక్ హియర్ టు లాగిన్, ఇక్కడ చూసినట్టయితే మనకి క్లిక్ హియర్ టు లాగిన్ అండ్ కంప్లీట్ యువర్ అప్లికేషన్ అని మనకి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం తిరిగి వెనక్కి వెళ్ళి అక్కడ ఈ క్రెడెన్షియల్స్ ఉపయోగించి లాగిన్ అవ్వచ్చు, లేదా అప్లికేషన్ని ఇక్కడ క్లిక్ చేసి అప్లికేషన్ కంప్లీట్ చేయొచ్చు. మనం ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనం అప్లికేషన్ సబ్మిషన్లోకి రీడైరెక్ట్ అవుతాం. ఈ విధంగా మన యొక్క అప్లికేషన్కి సర్వీసెస్ కనిపించడం జరుగుతుంది. దీనిపై మనం క్లిక్ చేసినట్టయితే వన్ టైం రిజిస్ట్రేషన్, అలాగే టెట్ అప్లికేషన్ ఫామ్, ప్రింట్ టెట్ అప్లికేషన్ 3 ట్యాబ్లు కనిపిస్తాయి మనకి. ఇక్కడ ఆల్రెడీ మనం వన్ టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసాం. మనం ఇప్పుడు టెట్ అప్లికేషన్ మనం కంప్లీట్ చేయాలి. ప్లీజ్ కంప్లీట్ ది అప్లికేషన్
టు వ్యూ పేపర్స్. ఇక్కడ క్లిక్ హియర్ పై మనం క్లిక్ చేసినట్టయితే మనం ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఈ డీటెయిల్స్ అన్నింటిని సరి చూసుకున్న తర్వాత మనం ఒక ఫోటో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటో అనేది 3.5 సెంటీమీటర్స్ ఉండాలి, హైట్ 4.5 సెంటీమీటర్స్ ఉండాలి, అలాగే సిగ్నేచర్ కూడా 1.5 సెంటీమీటర్స్ ఉండాలి. మొత్తం 6 సెంటీమీటర్స్ హైట్, 3.5 సెంటీమీటర్స్ విడ్త్ తోటి మనం ఒక ఫోటోని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఆ సిద్ధం చేసుకున్న ఫోటోని మనం ఇక్కడ చూస్ ఫైల్ పై మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఫోటో సెలెక్ట్ అవుతుంది. ఈ ఫోటో పూర్తిగా జేపీజీలో ఉండాలి. ఈ విధంగా ఫోటో సెలెక్ట్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ పై మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ని అడగటం జరుగుతుంది. ఇక్కడ మొదట బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఆ తర్వాత అకాడమిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, అలాగే పీజీ, అలాగే గతంలో రాసిన టెట్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అడగటం జరుగుతుంది. ఈ కిందకు వచ్చేటప్పటికి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ కూడా అడగటం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం పూర్తి చేసి సేవ్ అండ్ కంటిన్యూ పై మనం క్లిక్ చేయాలి. ఇక్కడ చూసినట్టయితే టైప్ ఆఫ్ స్టడీ దగ్గర మనకి రెగ్యులరా, ప్రైవేట్ అని అడుగుతుంది. రెగ్యులర్ అయితే కనుక మనకి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు ఏ ఏరియాలో చదివారో ఆ యొక్క జిల్లాని ఇక్కడ సెలెక్ట్ చేసి మనకి లోకల్ ఏరియా ఏదైతే అవుతుందో దాన్ని ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇక అకాడమిక్ క్వాలిఫికేషన్స్, హ్యావ్ యూ స్టడీడ్ ఎస్ఎస్సి అయితే కనుక ఈ క్వాలిఫికేషన్స్ మీ యొక్క బోర్డు ఏంటి, అలాగే మీ మీడియం ఏంటి, ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి ఇక్కడ అడగటం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి రెగ్యులర్ కాకుండా ప్రైవేట్ వాళ్ళకి చూసినట్టయితే ఇక్కడ మనకి మీరు ఏదైతే జిల్లాలో నివాసం ఉంచారో, అంటే మీరు లోకల్ ఏరియాని డిఫైన్ చేయడం కోసం ఏ జిల్లాలో అయితే మీరు నివాసం ఉన్నారో ఆ యొక్క వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే మీరు దీనికి రివర్స్లో వెళ్ళండి. ప్లేస్ ఆఫ్ ఫస్ట్ అపీరింగ్ ఎస్ఎస్సి, మీరు ఏ జిల్లాలో ఎస్ఎస్సికి అపీర్ అయ్యారో ఆ జిల్లాని ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేయండి. అప్పుడు ఫస్ట్ ప్రిసీడింగ్ ఇయర్ 10th క్లాస్ నుంచి మొదటి సంవత్సరం ఎక్కడ ఉన్నారు, ఆ తర్వాత దానికి ముందు సంవత్సరం ఎక్కడ ఉన్నారు, ఆ తర్వాత దానికి ముందు సంవత్సరం ఎక్కడ ఉన్నారు, అలాగా మొత్తం 6 సంవత్సరాలు, మొత్తం ఎస్ఎస్సితో కలుపుకుని 7 సంవత్సరాల యొక్క డీటెయిల్స్ని ఇక్కడ మనం ఇవ్వాలి. అంటే ఎస్ఎస్సి నుంచి 6 ప్రిసీడింగ్ ఇయర్స్ దాన్ని రివర్సల్ ఇస్తే కనుక మనకి ఈజీ అవుతుంది. అది మనం మీరు జిల్లాలు మారితే కనుక ఆ జిల్లాలన్నీ కూడా కరెక్ట్గా రావడం జరుగుతుంది. లేదు ఒకే జిల్లాలో ఉండి ప్రైవేట్గా చదివినట్టయితే మాత్రం ఒకే జిల్లాని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్ఎస్సికి చూసినట్టయితే మనకి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, అలాగే సిబిఎస్ఈ, ఐసిఎస్సి, అదర్ స్టేట్ బోర్డ్, అలాగే ఏపీఓఎస్ఎస్ ఇక్కడ అడగడం జరుగుతుంది. అలాగే మీ మీడియము, మీ ఫస్ట్ లాంగ్వేజ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, హాల్ టికెట్ ఇచ్చి మీరు నెక్స్ట్కి వెళ్ళండి. ఇక్కడ చూసినట్టయితే ఇంటర్మీడియట్కి అయితే మాత్రం ఇంటర్మీడియట్ ఈక్వలెంట్, అంటే ఈక్వలెంట్ కోర్సులు ఏమైనా చదివినట్టయితే కనుక ఇంటర్మీడియట్ అవి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు ఏ బోర్డు అయితే ఆ బోర్డుని సెలెక్ట్ చేయండి. సిబిఎస్ఈయా, స్టేట్ బోర్డా, లేకపోతే ఏపీ ఓపెన్ స్కూలా, ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకుని మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ ఇచ్చేటప్పుడు మీరు సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, మీరు ఏ సబ్జెక్టులు అయితే మీరు ఇంటర్మీడియట్లో ఉన్నారో ఆ సబ్జెక్టులన్నింటినీ కూడా ఇక్కడ ఇవ్వండి. హ్యావ్ యూ స్టడీడ్ డిగ్రీ, ఎస్ అని ఇచ్చినప్పుడు మళ్ళా మీ కోర్స్ ఏంటి ఇక్కడ అడగటం జరుగుతుంది. మీరు బీఏయా, లేకపోతే 4 ఇయర్ డిగ్రీయా, లేకపోతే బీబీఎమ్మా, బేకామా, మీరు ఏ కోర్స్ అయితే కనుక ఆ కోర్సెస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి, అవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ కోర్సుని సెలెక్ట్ చేసినట్టయితే దానికి సంబంధించిన యూనివర్సిటీ మీకు ఇక్కడ అడగటం జరుగుతుంది. ఆ యూనివర్సిటీని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, అలాగే సబ్జెక్ట్ 3, మీ గ్రూప్లోని సబ్జెక్టులు అన్నీ కూడా ఇక్కడ ఇవ్వండి. మీ మీడియం ఇవ్వండి. మీ యొక్క స్టడీ బీఎస్సీలో సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే అది, తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, సాంస్క్రిట్ అయితే సాంస్క్రిట్ ఇచ్చి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మళ్ళీ అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ ఇవ్వండి. ఇక హ్యావ్ యూ స్టడీడ్ పీజీ, మీరు పీజీ చదివితే కనుక ఎస్ అయితే ఎస్ ఇవ్వండి. మీ పీజీ కోర్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వండి. ఇక్కడ ఆఖరికి వచ్చేటప్పటికి హ్యావ్ యూ రిటర్న్ ఏపీ టెట్, ఎస్ అయితే కనుక మీకు గతంలో ఇచ్చిన ఏపీ టెట్ యొక్క డీటెయిల్స్ని మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే కనుక నో అయితే కనుక ఫస్ట్ టైం అయితే కనుక ఇవన్నీ వెరిఫై చేసుకుని సేవ్ అండ్ కంటిన్యూ పై క్వాలిఫికేషన్స్ ఇచ్చేటప్పుడు 1 డిగ్రీ కంటే ఎక్కువ డిగ్రీ చదివినట్టయితే కనుక ఇక్కడ ప్లస్ బటన్ పై క్లిక్ చేసినట్టయితే మరొక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు అనదర్ డిగ్రీని కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. అదేవిధంగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఎస్ఆర్లో ఉంది. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ యాడ్ బటన్ పై క్లిక్ చేసినట్టయితే మనకి క్వాలిఫికేషన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అలాగే బీఈడి, అలాగే డిఎడ్ కూడా చేసినట్టయితే కనుక
మరొకసారి ప్లస్ చేసినట్టయితే ఇక్కడ 2 సార్లు ఓపెన్ అవుతుంది. మీరు ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉంటే అన్ని సార్లు ఇక్కడ ప్లస్ పై క్లిక్ చేసి మీరు సబ్మిట్ చేయవచ్చు. ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పై మనం క్లిక్ చేయాలి. సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని వస్తుంది. ఓకే పై క్లిక్ చేసినట్టయితే మన యొక్క క్వాలిఫికేషన్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఏవైతే క్వాలిఫికేషన్స్ ఇచ్చారో అవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఈ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకుని నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఒకవేళ ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్టయితే ఎడిట్ పై క్లిక్ చేసినట్టయితే మనకి తిరిగి ఎడిట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. మనకి నెక్స్ట్ పై క్లిక్ చేసినట్టయితే మనం క్యాండిడేట్ డీటెయిల్స్ ఏమైతే ఇచ్చామో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది. మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. వాటిని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ప్రతి డేటాని కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇక్కడ చెక్ చేసుకునే క్రమంలో మనకి ప్రతి ఐటెం దగ్గర కూడా వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని వస్తుంది. అంటే ఇక్కడ మనం ప్రతి అంశాన్ని కూడా మనమే తిరిగి వెరిఫై చేసుకుంటున్నాం అనే విషయాన్ని ధృవీకరించడం కోసం మనకి ఇక్కడ వెరిఫైడ్ అండ్ కరెక్ట్ వస్తుంది. ఈ ప్రతి అంశాన్ని మనం ఒకసారి వెరిఫై చేసుకుని వెరిఫైడ్ అండ్ కరెక్ట్ చెక్ బాక్స్ పై మనం క్లిక్ చేయాలి. ఇక్కడ ఆఖరి ఎలిజిబుల్ పేపర్స్కి వచ్చేటప్పటికి మీరిచ్చిన డేటా ఆధారంగా మీరు ఏ పేపర్స్కి అయితే ఎలిజిబిలిటీ ఉన్నారో ఆ ఎలిజిబుల్ పేపర్స్ మనకు వస్తాయి. ఇక్కడ ఈ ఎలిజిబుల్ పేపర్స్ మనకి తప్పుగా వచ్చినట్టయితే మాత్రం లేదా రాకపోయినప్పటికైతే మాత్రం మనకి తప్పు పెట్టాం, మనం ఎక్కడో క్వాలిఫికేషన్స్ తప్పు ఇచ్చామని అర్థమవుతుంది. దాన్ని ఒకసారి తిరిగి వెరిఫై చేసుకోండి. ఇక్కడ నేను 2 పేపర్స్కి ఇచ్చిన క్వాలిఫికేషన్ ప్రకారం ఇక్కడ పేపర్ 1A 2Aకి ఎలిజిబుల్గా ఉన్నారు. ఇక్కడ దీన్ని చూసి మనం వెరిఫైడ్ అండ్ ఫౌండ్ కరెక్ట్ పై మనం పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం వెరిఫైడ్ అండ్ ఫౌండ్ కరెక్ట్ పై క్లిక్ చేసి కన్ఫర్మ్ అండ్ సేవ్ పై మనం క్లిక్ చేసినట్టయితే ఆర్ యూ వాంట్ టు సబ్మిట్ అని ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దీన్ని మనం అన్నీ కరెక్ట్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత మనం సబ్మిట్ చేయాలి. లేకపోతే ఈ అప్లికేషన్ ఇదే సబ్సీక్వెంట్ రిక్వెస్ట్లు ఏమీ కూడా అనుమతించబడవని తెలియజేయడం జరుగుతుంది. మనకి ఏదైనా రాంగ్ ఉన్నట్టయితే మనమే బాధ్యత వహించాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని సబ్మిట్ పై క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్డ్ అనే మనకు వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి పేపర్ 1 పేపర్ 2 మనకి ఏ పేపర్లు అయితే మీరు అప్లై చేయాలనుకున్నారో ఆ పేపర్లపై మీరు క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, ఒరియా, తమిళ్ ఉంటుంది. మనకి ఇక్కడ తెలుగు పెట్టుకున్నట్టయితే పేపర్ తెలుగులోనూ వస్తుంది, మనకి ఇంగ్లీష్లో కూడా డిస్ప్లే అవడం జరుగుతుంది. తెలుగు క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 2 పేపర్లకి కలిపి మనకి ఇక్కడ 2000 పేమెంట్ మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. అదే ఒక పేపర్కి అయితే మాత్రం 1000 రూపాయలు అవుతుంది. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్టయితే మనం ఏమైతే సెంటర్లో పెట్టాలనుకుంటున్నామో ఆ సెంటర్స్ యొక్క ప్రిఫరెన్స్ అడుగుతుంది మనకి. మీరు మొదటగా మీరు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉండి ఏ సెంటర్కి అయితే ఆ సెంటర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇవి మొత్తం 5 ఆప్షన్స్ ఇవ్వాలి. ఆప్షన్స్ ప్రకారం మొదటగా మీరు ఏ సెలెక్ట్ చేశారో ఆ సెంటర్ వస్తుంది. అక్కడ అవైలబిలిటీ లేకపోతే కనుక తర్వాత మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ ఆర్డర్ ప్రకారం మీ యొక్క సెంటర్కి అలాట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు సెంటర్లన్నీ ఇచ్చి కింద ఇవ్వబడినటువంటి చెక్ బాక్స్ పై మనం టిక్ పెట్టి జనరేట్ ఓటీపీ పై మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా ఓటీపీ ఇచ్చి ప్రొసీడ్ టు పే అండ్ సబ్మిట్ పై మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే ఆర్ యూ ష్యూర్ యూ హ్యావ్ సెలెక్టెడ్ 2 పేపర్స్ అలాగే నీడ్ టు పే 2000 అని మనకి డైలాగ్ బాక్స్ రావడం జరుగుతుంది. ప్రొసీడ్ టు పే పై మనం మళ్ళీ క్లిక్ చేసినట్టయితే పేమెంట్ గేట్వేకి వెళ్ళటం జరుగుతుంది. డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా అని అడగటం జరుగుతుంది. ఇక్కడ మీరు డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్ ఇవ్వండి, లేకపోతే క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్ ఇచ్చి మీరు పేమెంట్ కంప్లీట్ చేయండి. ఈ విధంగా మీరు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ అని మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది జరుగుతుంది. మీ యొక్క డీటెయిల్స్ అన్నిటితో పాటు ట్రాన్సాక్షన్ ఐడితో పాటు ఇక్కడ మీకు ప్రింట్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ ప్రింట్ అప్లికేషన్ పై సబ్మిట్ చేసినట్టయితే మీరు సబ్మిట్ చేసిన యొక్క అప్లికేషన్ మొత్తం ఇక్కడ డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. దీన్ని మీరు సేవ్ చేసుకుని లేదా ప్రింట్ తీసుకోవచ్చు. ఈ విధంగా మన యొక్క టెట్ యొక్క అప్లికేషన్ని మనం పూర్తి చేయవచ్చు. ఇది మనం అప్లికేషన్ ఏ విధంగా అయితే మనం పూర్తి చేయొచ్చో ఎప్పటికీ ఫస్ట్ టైం అప్లికేషన్ పూర్తి చేసే వాళ్ళకి ఈ విధంగా చేయవచ్చు. ఇక రెండవది మనం ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్కి ఏ విధంగా వచ్చామో మరొక వీడియోలో చూద్దాం. ఎందుకంటే ఈ వీడియో లెంగ్తీ పెరిగిపోతుంది కనుక ఇది ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళకి మాత్రం ఈ విధంగా మీ అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.